మేడం మేడం శ్రీజ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఆ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం, వెల్కమ్ ఓకేనా? మేడం. సెషన్ స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ ఓకే, చేయమంటారు సార్? స్టార్ట్ చేయండి మేడం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ సార్, ఎవరు డిస్టర్బ్ చేయకండి మేడం. స్టార్ట్ చేయండి ఓకే. అందరికీ శుభోదయం. నా వాయిస్ క్లియరా సార్? మేడం. క్లియర్ మేడం, క్లియర్. ఓకే ఓకే. ఆల్ క్లియర్. అందరికీ ఓకే. అందరికీ శుభోదయం అండి. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ డైజెస్టివ్ సిస్టమ్, అంటే జీర్ణ వ్యవస్థ. మనం తినే ఆహారం ఎలా జీర్ణమవుతుందో, మన జీర్ణ వ్యవస్థలో ఉండే వివిధ భాగాలు, వాటి పనితీరు, ఇంకా మన జీర్ణ వ్యవస్థకు వచ్చే సమస్యలు మరియు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరంగా తెలుసుకుందాం. పండ్లు, గింజలు, కాయలు, ఆకులు, తేనె, చిన్న చిన్న జంతువులు ఇవే ఒకప్పటి మనిషి ఆహారం. ఇవి జీర్ణి ఇవి జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థకు పెద్ద పనేం కాదండి. ఇప్పుడున్న ఆధునిక శైలిలో మనం కాఫీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, కట్లెట్స్, బిస్కెట్స్, పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియాలు, ఇంకా బీర్లు, బిర్యానీలు ఇవొచ్చి నేటి ఆధునిక మనిషి యొక్క ఆహారం. ఈ సహజమైన పదార్థాలకు అధిక మొత్తంలో ఉప్పు, కారం, నూనెలు పట్టించి కృత్రిమ రంగులు, ఫ్లేవర్స్ అద్ది ఆ పదార్థాల్లోని పోషకాలు ఆవిరయ్యే వరకు వాటిని కాల్చి, వేయించి, మార్చి మనం ప్రజెంట్ తింటున్నామండి. మరి ఇలాంటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థకు అందులో ఉండే అరాకొర పోషకాలని బయటకు తీసి మన శరీరానికి అందివ్వడం, మిగిలిన వ్యర్థ పదార్థాలను, విష పదార్థాలను బయటికి పంపడం అంటే మన జీర్ణ వ్యవస్థకు ఇప్పట్లో పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు. మరి మన జీర్ణ వ్యవస్థ ఆ సవాల్ని ఏ విధంగా సమర్థవంతంగా పూర్తి చేస్తుందో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థ ముఖ్యమైన పని ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం. మనం తినే ఆహారంలో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్ అంటే బలమైన పదార్థాలు అండ్ మాంసకృత్తులు. మనం తినే ఆహారంలో తక్కువ మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో ఈ పోషకాలన్నీ నేరుగా రక్తంలోకి అబ్జార్బ్ కావండి. మన జీర్ణ వ్యవస్థ మనం తిన్న ఆహారంలోని పోషకాలను సరళ రూపంలోకి మార్చి రక్తంలోకి పంపాల్సి ఉంటుంది. జీర్ణక్రియలో ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గాను, ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్ గాను, ఇంకా పిండి పదార్థాలు స్టార్చ్ అండ్ గ్లూకోజ్ గాను మార్చబడతాయి. సో వీటి యొక్క యూజెస్ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ప్రోటీన్స్, మాంసకృతులు చెప్పాను కదండి. ప్రోటీన్ ప్రోటీన్స్ ఎందుకు అవసరం అంటే మన శరీరానికి, మన యొక్క శరీరం నిర్మించడానికి, కండరాల మరమ్మత్తుకు, హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన ముఖ్య పోషకాలు. ఇవి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మాంసం, పప్పులు, పాలు వంటి ఆహారాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. ప్రోటీన్లండి శరీరానికి అత్యంత అవసరమైన, ఆరోగ్యానికి తోడ్పడే ముఖ్య పోషకాలు. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. ఇవి మన శరీరానికి ప్రధాన శక్తి వనరులు. ఇవి చక్కెరలు, స్టార్చ్ మరియు ఫైబర్ను కలిగి ఉంటాయి. వీటిని బియ్యం, బ్రెడ్, పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలంటి వాటి నుంచి పొందవచ్చు. ఇవి ఒక సమతుల్య ఆహారంలో 45% నుండి 65% వరకు ఉంటాయి. శరీర రోజువారీ పనితీరుకు అవసరమైన సమానమైన క్యాలరీలను అందిస్తాయండి. ముఖ్య పాత్ర పోషిస్తాయి మన కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే ఏంటండి? కొవ్వులు. ఇవి ఆహారంలో మరియు శరీరంలో ఉండే ఒక రకమైన శక్తినిచ్చే పదార్థం. దీనిని లిపిడ్లు లేదా కావరాలని కూడా మనం అంటాం. ఇవి నూనెలు, కొవ్వు పదార్థాలతో మిశ్రమంతో కలిసి ఉంటాయి. కొవ్వు అంటే అండి జీవులలో శక్తిని నిల్వ చేసే, అవయవాలను రక్షించే శరీర కణజాలం. అలాగే
ఆహారంలో ఉండే ముఖ్యమైన పోషకం. ఇది నూనెల రూపంలో ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి, కొన్ని విటమిన్లు గ్రహించడానికి కొవ్వులు చాలా ముఖ్యమైనవి. మంచి కొవ్వులు ఆరోగ్యానికి అవసరమండి. కొవ్వులు 2 రకాలుంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ సంతృప్త కొవ్వులు, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అసంతృప్త కొవ్వులు. సంతృప్త కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అసంతృప్త కొవ్వులు. ఈ కొవ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నెక్స్ట్, జీర్ణం కాని వ్యర్థాలను బయటికి పంపడం, వ్యర్థ పదార్థాలు నిర్వీర్యం చేయడం, ఆహారంతో పాటు కడుపులోకి ప్రవేశించిన క్రిములను చంపడం, ఇవన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థ చేసే పనులు. నెక్స్ట్, మన జీర్ణ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం. ఏమేమి ఉంటాయి పార్ట్స్ అనేటి. మన జీర్ణ వ్యవస్థ నోటితో మొదలై పాయువు వరకు వివిధ భాగాలు ఒకదానికొకటి అతుక్కొని ఒక గొట్టంలాగా ఉంటాయి. టోటల్‌గా ఏంటంటే నోటితో మొదలై పాయువు వరకు వివిధ భాగాలు ఒకదానికొకటి అతుక్కొని ఒక గొట్టంలాగా ఉంటాయి. ఈ గొట్టాన్నే అలిమెంటరీ కెనాల్ అని అంటామండి. జీర్ణవాహిక. దీని యొక్క మొత్తం పొడవండి 30 అడుగులు. దీంతో పాటు నోట్లో పళ్ళు, నాలుక ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. అయితే ఆహారాన్ని మెత్తగా చేయడం కోసం నోట్లో లాలాజలం స్రవించబడుతుంది. ఒక మనిషి నోట్లో రోజుకి సుమారు 1 నుండి 1.5 లీటర్ల లాలాజలం స్రవించబడుతుంది. లాలాజలంలో సలైవరీ అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది. అంటే జీర్ణక్రియ అనేది మన నోటిలోనే ప్రారంభమైపోతుంది. అన్నాన్ని బాగా నమిలి మనం తినడం వలన మన నోటిలోనే 30% వరకు జీర్ణక్రియ పూర్తవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు చెప్తుంటారు, బాగా నమిలి తినాలి అని. ఇలా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థలోని మిగిలిన అవయవాలపై పనిభారం తగ్గుతుంది. అయితే మనం ఆహారాన్ని తినేటప్పుడు ఆహారాన్ని చూస్తూ, ఆ వాసనని ఆస్వాదిస్తూ తింటే శరీరం మొత్తంలో లాలాజలం ఉత్పత్తి అయ్యి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మనం ఇప్పుడుండే శైలిలో ఎలా చేస్తున్నాం? టీవీ చూస్తూనో, మొబైల్ చూస్తూ మాట్లాడుతూనో తింటే మన యొక్క జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఎందుకంటే జీర్ణక్రియకు కావలసిన రసాలు, ఎంజైమ్‌లు, హార్మోన్ల ఉత్పత్తిని మెదడు నియంత్రిస్తుందండి. కంట్రోల్ చేస్తుంది. అందుకే తినేటప్పుడు దృష్టి తిండి మీద మాత్రమే ఉండాలి. ఇంకొకటి, మన లాలాజలంలో లైసోజైమ్ అనే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కూడా ఉంటుంది. ఇది నేచురల్ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. అందుకే మన శరీరంలో మిగిలిన భాగాలలో వచ్చిన పుండ్లు కంటే నోట్లో వచ్చిన పుండ్లు త్వరగా మానిపోతాయి. కొన్ని రకాల జంతువుల లాలాజలంలో అయితే ఎన్‌జీఎఫ్ అనే మరొక పదార్థం ఉంటుంది. ఇది మన లాలాజలంలో కంటే జంతువుల లాలాజలంలో ఉండే లైసోజైమ్ కంటే చాలా శక్తివంతమైనది. అందుకే జంతువులు వాటి గాయాలను నాలికతో నాకుతూ లాలాజలం ద్వారా వాటిని శుభ్రం చేస్తాయి. ఈ విధంగా జంతువులు చేయడం వల్ల వాటి యొక్క గాయాలు త్వరగా మానిపోతాయి. నెక్స్ట్, మన గొంతు భాగంలో వాయునాళం, ఆహారనాళం 2 పక్కపక్కనే ఉంటాయి. ఆహారాన్ని మనం పొరపాటుగా మింగేటప్పుడు వాయునాళంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి వాయునాళం పైన ఎపిగ్లాటిస్ అనే తలుపు వంటి భాగం ఉంటుందండి. వాయునాళానికి, ఆహార నాళానికి పక్కన ఎపిగ్లాటిస్ అనే తలుపు వంటి భాగం ఉంటుంది. మనం ఆహారాన్ని మింగేటప్పుడు ఈ ఎపిగ్లాటిస్ వచ్చి వాయునాళాన్ని మూసి ఉంచుతుందండి. మనం తినేటప్పుడు అది ఎపిగ్లాటిస్ వాయునాళాన్ని మూసి ఉంచుతుంది. ఒకవేళ మనం పొరపాటున ఆహారం వాయునాళంలోకి వెళ్తే దగ్గు రూపంలో ఆహారం బయటకు వచ్చేస్తుంది. దీన్నే పొరబారడం అంటారు. మనం తినేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఫుడ్ అది మాట్లాడుతూనో, జోక్స్ వేసుకుని తిన్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుందండి. సో, అలాంటప్పుడు దగ్గు రూపంలో బయటకు వస్తుంది. దాన్ని పొరబారడం అని అంటాం. సో, పళ్ళు, నాలుక, లాలాజలం సహాయంతో మెత్తగా నమిలబడ్డ ఆహారాన్ని మనం
బోలస్ అంటామండి. ఇది ఈసోఫేగస్ అనే గొట్టం ద్వారా కడుపులోకి చేరుతుంది. ఇది సుమారు 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుందండి. ఈసోఫేగస్ పొడవు సుమారు. దీని కండరాల ప్రత్యేక కదలికల ద్వారా ఆహారాన్ని జీర్ణాశయంలోకి నెట్టుతాయి. ఈ కదలికల్ని మనం పెరిస్టాల్సిస్ అంటాం. మనం ఏ భంగిమలో ఉన్నా సరే పెరిస్టాల్సిస్ వలన ఆహారం ఎప్పుడు కడుపులోకి మాత్రమే ప్రయాణిస్తుంది. ఈసోఫిగస్ చివర ఉండే స్పింక్టర్ ఆహారాన్ని మనకు వెనక్కి రాకుండా ఆపుతుంది. కేవలం ఆహారం అరగనప్పుడు రివర్స్ పెరిస్టాల్సిస్ ద్వారా ఆహారం కడుపులో నుండి నోట్లోకి వస్తుంది. దీన్నే మనం వామిటింగ్ అంటామండి. మనం లేట్ నైట్స్ లో తిన్నప్పుడు ఎక్కువ గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇవి వస్తాయి. అలాంటప్పుడు వామిటింగ్స్ రూపంలో బయటకు వస్తుంది. సో ఈసోఫైగస్ ద్వారా ఆహారం జీర్ణాశయం అంటే కడుపులోకి స్టమక్ లోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా మన యొక్క జీర్ణాశయంలో 1 లీటర్ ఆహారం పట్టే ఖాళీ ఉంటుంది. మన జీర్ణాశయానికి బాగా సాగే గుణం ఉండడం వలన ఇది ఇంచుమించు 4 లీటర్ల ఆహారాన్ని స్టోర్ చేయగలుగుతుంది. జీర్ణాశయం సైజ్ అని మనిషికి మారుతుంది. జీర్ణాశయంలో గాఢమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మన ఆహారంలోని క్రిములను నాశనం చేస్తుంది. అలాగే ఆహారాన్ని అసిడిక్ గా కూడా మార్చేస్తుంది. మన ఆహారంలో ఉండే ప్రోటీన్స్ జీర్ణం కావడానికి ఈ ఆహారం అసిడిక్ గా మారాలి. మరి ఇంత గాఢమైన యాసిడ్ కడుపులో ఉంటే మన కడుపుకి ఏమీ కాదా అనే క్వశ్చన్ మనకు రైజ్ అవ్వచ్చు. మన జీర్ణాశయంలో ఉండే మ్యూకస్ పొర యాసిడ్ వల్ల కడుపు గోడను కాలిపోకుండా కాపాడుతుంది. మన జీర్ణాశయంలో మ్యూకస్ అనే ఒక పొర ఉంటుంది. ఆ పొర ఈ యాసిడ్ నుంచి బారి నుండి కాలిపోకుండా కాపాడుతుంది. జీర్ణాశయంలో యాసిడ్ తో పాటు కొన్ని ఎంజైమ్స్ కూడా సెక్రీట్ అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది జరుగుతుంది. జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మన జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. జీర్ణాశయంలో మన యొక్క ఆహారం మజ్జిగ చిలికినట్లుగా చిలకబడుతుంది. దీన్నే ఏమంటాము? కైమ్ అని అంటాం. జీర్ణాశయం చివర పైలోరిక్ స్పింక్టర్ అనే ఒక వాల్వ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని కొద్దిగా చిన్న ప్రేగులోకి నెడుతుంది. చిన్న ప్రేగులో మొదటి భాగాన్ని మనం డియోడినం అంటాము. ఇది సుమారు 25 నుండి 28 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి లివర్, ప్యాంక్రియాసిస్ కనెక్ట్ అయి ఉంటాయండి. ప్యాంక్రియాసిస్ ఎందుకు ఉపయోగం అంటే జీర్ణరసాలను, లివర్ పైత్యరసాలను డియోడినంలోకి విడుదల చేస్తాయి. మనం తిన్న ఆహారంలో కొవ్వులు జీర్ణం కావాలంటే లివర్ నుండి వచ్చే బైల్ చాలా అవసరం. ఈ బైల్ గాల్ బ్లాడర్ అనే ఆకుపచ్చ బుడగ లాంటి భాగంలో నిల్వ ఉండి కొద్దిగా డియోడినంలోకి విడుదలవుతుంది. చిన్న పేగు గోడలు కూడా జీర్ణరసాలనేటివి విడుదల చేస్తాయి. ఇవన్నీ కలిపి ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేలా చూస్తాయి. మన చిన్న పేగు సుమారు 20 అడుగుల పొడవు ఉంటుంది. దీని లోపల గోడు పైన విల్లై అనే చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ విల్లై జీర్ణమైన ఆహారంలోని పోషకాలను అబ్జార్బ్ చేసుకొని రక్తంలోకి పంపుతాయి. జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది. పెద్ద ప్రేగు పొడవు సుమారు 5 అడుగులు. కానీ చిన్న పేగుతో పోలిస్తే ఇది 2 మందంతో ఉంటుంది. అందుకే దీన్ని మనం పెద్ద పేగు అంటాం. పెద్ద పేగు ఎక్కువ మందంగా ఉంటుంది. జీర్ణం కాని ఆహారంలో ఉండే నీరు, విటమిన్లు పెద్ద పేగులోకి రక్తంలోకి అబ్జార్బ్ అవుతాయి. పెద్ద పేగులో జీర్ణం కాని ఆహారం నుండి బ్యాక్టీరియా విటమిన్లను తయారు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ కే, బయోటిన్ పెద్ద పేగులో తయారవుతాయి. మిగిలిన వ్యర్థం మలంగా మారుతుంది. అంటే దాన్నే మనం స్టూల్ అని అంటాం. ఇది రెక్టమ్ అనే భాగానికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి పాయు ద్వారా బయటకి విసర్జించబడుతుంది. సో ఇన్ని చేసే మన జీర్ణ వ్యవస్థ
కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయండి. వాటికి ఎందుకు వస్తాయి మనకు ఆ జీర్ణ వ్యవస్థకు ఆరోగ్య సమస్యలు, వాటికి గల కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అసిడిటీ. ఇది 100కి 99% ఇప్పుడు ప్రతి ఒక్కరు అసిడిటీతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు. ఏదో 1% మాత్రమే బాధపడటం లేదు. అందరికీ ఉందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసిడిటీ అంటే కడుపులో మంట. అసిడిటీ అంటే ఏంటి? కడుపులో యాసిడ్ ఎక్కువైతే మంట పుడుతుంది. ఒక్కోసారి ఈ కడుపులో ఉన్న యాసిడ్ గొంతులోకి తన్నుకొస్తుంది. దీన్నే యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటాము. తెలుగులో పుల్ల తేన్పులు అని కూడా మనం పిలుస్తామండి. అసిడిటీకి కడుపులో మంటకి ముఖ్య కారణాలు ఏమిటంటే ఎక్కువగా మనం స్పైసీగా ఉన్న ఫుడ్ తినడం వలన, రాత్రులు లేటుగా తినడం వలన, కడుపు కిక్కిరిసినట్టుగా తినడం అంటే ఎక్కువగా అసలు ఇష్టం ఉండకుండా ఎక్కువ తినేస్తుంటాం ఒక్కొక్కసారి. అలా తినడం వలన, ఇంకా మద్యం సేవించడం వలన, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వలన మొదలైనవన్నీ అసిడిటీకి చాలా కారణాలండి. సో, మనం ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం ద్వారా దీనిని వీలైనంత వరకు నివారించవచ్చు. మనకు ఇందులో ఏమున్నాయండి? మన కేవాలో అసిడిటీ డ్రాప్స్ ఉన్నాయి. డైజెస్టివ్ సిరప్ ఉందండి. నెక్స్ట్ రెండవది ఫుడ్ పాయిజనింగ్ అండి. ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుందంటే బ్యాక్టీరియా, ఫంగస్ లేదా వైరస్ వల్ల ఏదైనా కలుషితమైన ఆహారం తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు జీర్ణాశయంలో యాసిడ్ ఉంటుంది కదండి. యాసిడ్ క్రిములను పూర్తిగా నాశనం చేయలేదు. అలాంటప్పుడు ఈ బ్యాక్టీరియా మన ప్రేగుల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. ఇది నివారించడానికి మనం ఏం చేయాలండి? శుచిగా, శుభ్రంగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. అందుకే భోంచేసే ముందు కూడా మన చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలి. నెక్స్ట్ మూడవది అల్సర్స్ అండి. పుండ్లు. జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడితే వాటిని మనం అల్సర్స్ అని అంటాము. ఇవి ముఖ్యంగా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల వస్తాయి. దీన్ని మనం ఎలా నివారించవచ్చంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అధికంగా తినడం వలన దీన్ని నివారించుకోవచ్చు. నెక్స్ట్ నాలుగవది కాన్స్టిపేషన్. ఇది చాలా 100కి ఇది కూడా 70% ఉన్నది. కాన్స్టిపేషన్ మలబద్ధకం. రోజు విరేచనం సరిగా కాకపోతే దాన్ని మలబద్ధకం అని అంటాము. అధికంగా జంక్ ఫుడ్ తినడం, సరైన మొత్తంలో నీళ్లు బాగా తాగకపోవడం, ఆహారంలో పీచు పదార్థాలు తినకపోవడం మొదలైనవి కాన్స్టిపేషన్ కు కారణాలండి. దీన్ని నివారించుకోకపోతే ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సో ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మనం కొన్ని హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటామో దానివల్ల మన జీర్ణ వ్యవస్థకు వచ్చే కొన్ని సమస్యలు తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయండి. మొదటిగా ప్రశాంతంగా తినడం. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా తినగలగాలి. నెక్స్ట్ తినడానికి 2 నిమిషాల ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. ముద్ద 32 సార్లు నమిలి తినాలి అనే నానుడి మనందరికీ తెలుసు. మన పెద్దవాళ్ళు ముందు చెప్పినట్టుగానే అది ముందు ప్రూవ్ అయింది. మనం తినే ఆహారాన్ని 32 సార్లు నమిలి తినడం వలన అది పూర్తిగా నలగడం పాటు జీర్ణక్రియ అనేది సాఫీగా, సక్రమంగా జరుగుతుంది. మనం వీలైనంత వరకు ఆహారాన్ని బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ తినగానే నిద్రపోకూడదు. మెయిన్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. తినగానే నిద్రపోకూడదు. తినగానే పడుకుంటే ముఖ్యంగా 3 సమస్యలొస్తాయి. అసిడిటీ రిఫ్లెక్స్. దీన్ని ఏమంటా అంటే తినగానే పడుకుంటే కడుపులో యాసిడ్ వచ్చి గొంతులోకి తన్నుకొని వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బరువు పెరగడం, హార్ట్ స్ట్రోక్ అండి. 3 సమస్యలు ఏమేమండి? అసిడిటీ, బరువు పెరగడం, హార్ట్ స్ట్రోక్. తినగానే నిద్రపోకూడదు. నిద్రపోతే ఈ సమస్యలు వస్తాయి. అందరికీ వస్తాయని కాదు, వచ్చే అవకాశాలు 80 to 90% ఉన్నాయి. బరువు పెరగడం. తినగానే పడుకుంటే ఆహారం జీర్ణమైనప్పుడు విడుదలయ్యే శక్తి అంతా కూడా కొవ్వు కింద మారిపోతుంది. దీంతో మనకు ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ స్ట్రోక్. లేటుగా తినడం వలన, తినగానే పడుకోవడం వలన హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ 4వది నీళ్లు తాగడం. అన్నం తినడానికి 30 నిమిషాల ముందు, తిన్న తర్వాత 1 గంట ఆగి నీళ్లు తాగాలి. ఈ విధంగా నీళ్లు తాగితే జీర్ణక్రియ సమర్థవంతంగా జరుగుతుంది.
తినేటప్పుడు మనకి ఏదైనా గొంతు పట్టుకొని దిగకపోతే కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడి జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఐదవదండి, మనం తినే ఆహారంలో ఖచ్చితంగా పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే వండిన ఆహార పదార్థాలతో పాటు వండని ఆహార పదార్థాలేవండి పండ్లు, కూరగాయల ముక్కలు, స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు చేర్చుకుంటే మన జీర్ణ వ్యవస్థను, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇన్ని సమస్యలు ఉన్న వాటికి మన అసిడిటీలో మెయిన్ అండి అసిడిటీలో మన కేవాలో ఏముందండి మన దీంట్లో అసిడిటీ డ్రాప్స్ అండి. దాని గురించి ఒక 2 మినిట్స్ చెప్తాను. కేవా అసిడిటీ డ్రాప్స్ గురించి. మన శరీరానికి సహజ ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. తేనుపు, ఉబ్బరం మరియు కడుపు పేగులో ఒత్తిడి, అసౌకర్యం, అదనపు వాయు లక్ష్యాల నుండి ఉపశమనం పొందవచ్చు. 100% అండి ఉపశమనం పొందవచ్చు. ఈ కేవా అసిడిటీ డ్రాప్స్ వల్ల ఉపయోగాలండి. ఇది సహజ ఆక్సిడెంట్ను కలిగి ఉంటుంది. మన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నష్టం నుండి రక్షిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది యాంటాసిడ్ గా పనిచేస్తుంది. ఇది ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది అకాల వృద్ధాప్యాన్ని కూడా నివారిస్తుంది. ఇది శరీరం యొక్క సహజ రక్షణ విధానాలను ప్రేరేపిస్తుంది. ఇది పుండు ఏర్పడకుండా కూడా కాపాడుతుంది. ఇది పేగు యొక్క రక్షిత పొరలోని శ్లేష కణాల పరిమాణం మరియు నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణాశయాంతర పేగు లైనింగ్కు రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. ఇది మన యొక్క కణజాలాన్ని సరిచేయడానికి కూడా సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి కేవా అసిడిటీ డ్రాప్స్ తో. ఇంకొకటి అసిడిటీ కేర్ సిరప్ అండి. దాని గురించి ప్రధానంగా ఈ అసిడిటీ కేర్ సిరప్ వచ్చి కడుపులో మంట నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తాము. ఇది కడుపులోని అధిక యాసిడ్ను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అసిడిటీ కేర్ సిరప్ శరీరంలో గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడంలో సహాయపడుతుంది. ఇది హైపర్ అసిడిటీని నయం చేయడంతో సహాయపడుతుంది మరియు మన యొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది వేడి, మంట, కడుపు నొప్పి, అజీర్ణం మరియు మలబద్ధకం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం మరియు కడుపులో మంట సమస్యను తగ్గించడంలో మెయిన్ ప్రధాన పాత్ర వహిస్తుంది. సో మనం ఇప్పుడుండే వాళ్ళకి మనం చెప్పచ్చు. ఎక్కువ ఉండే వాళ్ళకు 3 times అడ్వైజ్ చేయొచ్చు. కొంచెం మీడియం ఉండే వాళ్ళకు 2 times వాళ్ళ కండిషన్ బట్టి మనం వాళ్ళకు ఇవ్వచ్చు. సో ఇదండి టాపిక్ ఈరోజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ మేడం. సార్. మేడం థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం. ఓకే సార్.